వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గత ప్రభుత్వం 5 ఏళ్లలో నిత్యావసర సరుకుల ధరలు అత్యధికంగా పెరిగాయని, వాటిని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. గురువారం 15వ వార్డులో నెహ్రూ నగర్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పౌర సరఫరాల శాఖ ద్వారా తక్కువ ధరకు అందిస్తున్న కందిపప్పు బియ్యాన్ని నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరల్లో మరింత తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిరుపేదల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం 200 రూపాయలు గల కందిపప్పును 160కి తగ్గించిందన్నారు. 56 రూపాయలు గల సన్న బియ్యాన్ని 48 రూపాయలకు తగ్గించిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమాకుమారి, వైస్ చైర్మన్ ఏ గుప్తా, బెజవాడ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్, డీఈజీ వీరయ్య, జనసేన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను, టీడీపీ ప్రెసిడెంట్ గొర్లే నానాజీ, కోటారు శాంబశివరావు, నరేష్, గుర్రాల శేఖర్ పాల్గొన్నారు. బ్లాక్ అండ్ వైట్ కి కలర్ ఉండాలి. కలర్ పెయింట్ అంటే మాత్రం మీ దగ్గర మధ్యలో ఉంటాను. సార్ ఓకే. ఆన్లైన్లో 184, బయట ఇప్పుడే చెప్తున్నారు 200 రూపాయల పైన అమ్ముతున్నారంట. అయితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 రూపాయలకే కందిపప్పు ఇవ్వటం జరుగుతుంది. 48 రూపాయలు బియ్యం, మార్కెట్ రేటు 56 రూపాయలు. ఇప్పుడు నిత్యావసర వస్తువుల్ని పూర్తిగా అదుపులోకి తీసుకురావడం కోసం మరి మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ రోజు నుంచి నిత్యావసర వస్తువుల్ని తగ్గించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇది మరింతగా మరి సామాన్యుడికి చేరువ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఇది ఒక మెట్టు అని చెప్పచ్చు, ఒక అడుగు ముందుకేసాం. గత 5 సంవత్సరాల్లో రోజు కూడా పెరిగిన నిత్యావసర వస్తువుల్ని ఈరోజు మళ్ళా వెనక్కి తీసుకొచ్చే పనిలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం.